టిల్లు స్క్వేర్ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఒక్క మాటలో చెప్తా. ఈ సినిమాకి షో రన్నర్ సిద్ధుయే. తన వన్ లైనర్స్తో అతరగొట్టేశాడు. కంప్లీట్గా నమ్మి అతని మీద డిపెండ్ అయినందుకు సినిమాని నిలబెట్టేశాడు. నాకైతే నచ్చింది గైస్, బాగుంది మూవీ. జనరల్గా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్కి కంటిన్యూగా ఉంటుంది, కానీ గత కొన్నేళ్ళుగా సీక్వెల్ పేరుతో కంప్లీట్గా వేరే స్టోరీ చెప్పడం కూడా జరుగుతుంది. ఈ టిల్లు స్క్వేర్ ఆ బాపతి కాదు, ఇది ఫస్ట్ పార్ట్కి కంటిన్యూ స్టోరీ చెప్పడం కన్నా కామెడీ అండ్ ఫన్ మీద ఫోకస్ పెట్టడం, దానికోసం కంప్లీట్గా సిద్ధు పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టోరీ చెప్పుకోవాలంటే కొత్తగా ఏం ఉండదు, బట్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే గురించి చాలా చెప్పుకోవాలి. ఇక్కడ స్టోరీ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనేవి చెప్పుకోవడానికి వీలు లేకుండా కేవలం కామెడీ మీదే మెయిన్గా ఉండే స్టోరీస్ ఉంటాయి. డీజే టిల్లు కూడా అలాగే ఉంటుంది. జానర్ ప్రకారం ఇది క్రైమ్ కదా అని ఎక్కడొక్కడ సీరియస్నెస్, సెంటిమెంట్ అని చెప్పి స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్ మిస్ అవ్వకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. అదే టైంలో హీరో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్ ఈ వే ఆఫ్ స్క్రీన్ ప్లే చాలా కనెక్ట్ అయ్యేలా చేసింది. అన్నింటికీ మించి సిద్ధు క్యారెక్టర్లోని డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ డైలాగ్ డెలివరీని పర్ఫెక్ట్గా చూపించారు. ఎంత స్టైల్ని అడాప్ట్ చేసుకున్నా సరే ఒక టైంలో బోర్ కొట్టడం సహజం, బట్ అలా బోర్ కొట్టకుండా ఉందంటే ఈ స్టైల్ని సిద్ధు ఎంతలా ఓన్ చేసుకున్నాడో అర్థమవుతుంది. స్క్రిప్ట్ విషయానికి వస్తే నిజానికి ఇలా రాసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ తరహా డైలాగ్స్ స్క్రిప్ట్ రాసుకుని ఆన్ స్క్రీన్ మీద చూపించడం అంత ఈజీ కాదు. కంప్లీట్గా యాక్టర్స్ టైమింగ్ సెన్స్తో డైలాగ్ డెలివరీ స్టైల్ని దృష్టిలో పెట్టుకొని మరీ చూపించారు. ఆ విషయంలో రైటింగ్ టీమ్ని చాలా అప్రిషియేట్ చేయాలి. నాన్ స్టాప్ హ్యూమర్ని అందించేందుకు చాలా కష్టపడ్డారు. ఎన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా నెగిటివ్స్ కూడా ఉంటాయి. డీజే టిల్లు వచ్చినప్పుడు ఆ తరహా నరేషన్ కంప్లీట్గా ఫ్రెష్, కానీ అది చూసేశాక మేకింగ్లో స్టైలు, ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. ఇంకో మ్యాటర్ ఏంటంటే డీజే టిల్లులో ఉన్న హీరోయిన్ స్టోరీ ఇక్కడ మారాయి అంతే. ఇది తప్ప ఇంటర్వెల్ వరకు టెంప్లెట్ మాత్రం కంప్లీట్గా అదే. ఇందులో లవ్ ట్రాక్ అనేది అస్సలు ఉండదు. టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. సాంగ్స్ కూడా సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని వస్తు ఎనర్జీని నింపాయి. వినడానికి కూడా చాలా బాగున్నాయి. బీజిఎం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఎక్కడ డల్ మూమెంట్స్ లేవు. కెమెరా, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. అనుపమ తన రొటీన్ ఇమేజ్కి విరుద్ధంగా యాక్ట్ చేసింది. ఆమె క్యారెక్టర్కి గ్రాఫ్ బాగానే ఉంది. నేహా చిట్టి చివరిలో అలా వచ్చి ఇలా వెళ్తుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా ఓకే. డైలాగ్స్లోనూ సీన్స్లోనూ కాస్తంత అడల్ట్ కంటెంట్ ఉన్నా సరే ఈ టార్గెట్ ఆడియన్స్కి అది యాక్సెప్టబుల్గా లిమిట్లోనే ఉందనుకోవాలి. దట్స్ ఇట్ గైస్. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.